వ్యభిచారమే పాపం అనుకుంటున్నారు, మోసమే పాపం అనుకుంటున్నారు, అసూయే పాపం అనుకుంటున్నారు. కానీ వీటికన్నా ఘోరమైన పాపం ఒకటి ఉందండి. దొంగతనం చేయటమే పాపం కాదండి, వ్యభిచారం చేయటమే పాపం కాదండి, మోసం చేయటమే పాపం కాదండి. వీటికి మించిన పాపం మరొకటి ఉందండి. అది మనకు తెలియకోకుండానే మనలో ఉండిపోయింది. అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళడం లేదు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, అందరూ తీయాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏంటంటే, నీ క్రియలను, నీ కష్టాన్ని, నీ సహనాన్ని నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. నా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాట చెబుతున్నాడు, నీ క్రియలు బాగున్నాయి, నీ పద్ధతి బాగానే ఉంది. అపోస్తుల కాకయే దొంగ అపోస్తులు ఒకవేళ వస్తే వారిని పరీక్షించి తెలుసుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటి ఆ తప్పు, ఏంటి ఆ పాపం అని ఒకవేళ దేవుణ్ణి మనం అడిగితే ఆయన అంటూ ఉన్నాడు, మొదట నీకుండిన ప్రేమ నీవు విడిచిపెట్టావు, మొదట నీలో ఉన్న ప్రేమను వదిలేసావు. నీలో ఉన్న ప్రేమ ఈరోజు అసూయగా మార్చబడిపోయింది. యేసు దగ్గరకు వచ్చిన తర్వాత, సంఘములో అడుగుపెట్టిన తర్వాత వాక్యం వింటూ ఉన్న నీవు నిజంగా ప్రియమని దేవుని పిల్లారని దేవుడు చెబుతూ ఉన్నాడు, ప్రేమ కలిగి జీవించాలి అని. ఈరోజు ఎంతమంది ప్రేమతో ఉన్నారండి? ఈరోజు యేసు చెప్పిన మాట ప్రకారము ఎంతమంది ఆ పాపం నుంచి విడిపించబడుతున్నారు? నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉందన్నాడు. నువ్వు బైబిల్ చదువుతున్నావు, మందిరానికి వెళుతున్నావు, సంఖలో బైబిల్ పెట్టుకున్నావు, నెత్తి మీద ముసుగుంది, ఇంట్లో వాక్యం ఉంది, ఇంట్లో వాక్యం ఉంది, గోడ నిండా యేసు బొమ్మలే, గోడ నిండా మరియమ్మ బొమ్మలే, గోడ నిండా వాక్యాలే, జేబులో వాక్యమే, జేబులో యేసు అయిపోతావే. కానీ యేసులో ఉన్న గుణం నీకుందా? యేసు మనల్ని ప్రేమించిన ప్రేమ నువ్వు ఎదుటి వారిని ప్రేమిస్తున్నావా? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉందయ్యా. ఏమండి, ఒకసారి ఆలోచించండి. మందిరానికి వెళతారు, ప్రార్థన చేస్తారు, అయ్యగారు చెప్పిన వాక్యం వింటారు, మరలా ఇంటికి వస్తారు, పక్కింటి వాళ్ళ మీద గొడవాడుకోకుండా ఇక్కడ ఒక్కళ్ళన్నా ఉన్నారా చెప్పండి? మరి ఒకసారి ఆలోచించు. మందిరానికి వెళ్ళావు, ఉపవాసం ఉన్నావు, ప్రార్థన చేసావు, ఆదివారం మంచిగా వెళ్ళి అబ్బా ఏ క్లాసుగా పాటలు పాడావు, నీ పాటలకి ఊరోళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు, చాలా బాగా పాడిందండి, చాలా బాగా పాడాడండి. కానీ అంత ఆరాధన చేశాను నీవు, అంతగా దేవుని గురించి మాట్లాడిన నీవు, పాటలు పాడిన నీవు, వాక్యం విన్న నీవు, వాక్యం చదివిన నీవు, ఇంటికి వచ్చిన తర్వాత నీ పక్క ఇంటి వారితో నువ్వు సమాధానంగా ఉన్నావా? వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? వారి మీద అసలు నీకు ప్రేమ ఉందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు కదా లోకములో ఉన్న వారంతా మన మీద ఏలెత్తి చూపించేది? ఏమండి, ఒకసారి ఆలోచించడం ప్రియమైన దేవుని పిల్లారని. యేసు ప్రేమ లేకుండా ఈ లోకంలో నువ్వు బ్రతికి సుఖం ఏంటండి? ఏమండి, ఒకసారి ఆలోచించండి. యోహాను చెబుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీ పక్కనున్న సహోదరుణ్ణి, కనపడుతున్న సహోదరుని ప్రేమించలేని నీవు కనపడని నన్ను ప్రేమిస్తున్నాను అని అంటే అది పచ్చి అబద్ధం అంటున్నాడే.
అమ్మా, ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించు. ఒక్కసారి నీ హృదయాన్ని ఒక్కసారి ఆలోచింప చెయ్యి. నీ పక్కనింటోళ్ళతో నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? నీ ఆ పక్కింటోళ్ళతో ఆ జాగా దగ్గర, రాయి దగ్గర, లేకపోతే దడి దగ్గర గొడవడకోకుండా ఎప్పుడన్నా ఉన్నావా? అమ్మాయి, మనం వెళ్ళేది ఎక్కడికనుకున్నారు? ప్రార్థనకే. మా చర్చి అంటే ఏమనుకున్నావు? మా పాస్టర్ గారు అంటే పాస్టర్ గారి గురించి, యేసయ్య గురించి చెబుతాం. కానీ మనకేది? మనలో ఏది? యేసయ్య ప్రేమ నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు? ప్రేమ లేనివాడు నరహంతకుడు అంట. చూడండి, మాట చూడండి. ప్రేమ లేనివాడు. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము, అందరూ తీయాలి, 15వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్వారి అమ్మా, ఈ మొదటి యోహాను 3వ అధ్యాయము 15వ వచనం చదవమా. తన సహోదరుని ద్వేషించువాడు చెప్పండి, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించేవాడు హత్య చేసిన వాడంట, మర్డర్ చేసిన వాడంట. నీ సహోదరుని ఒకవేళ ద్వేషిస్తుంటే, ఏమండి, ఈ రోజుల సంఘాల్లో కొట్లాటలు లేవండి. ఈ రోజుల సంఘాల్లో ద్వేషించుకునే వారు లేరండి. ఈ రోజుల సంఘంలో భయంకరంగా కొట్లాడుకునే వాళ్ళు లేరండి. కానీ ఒకసారి ఆలోచించండి, మనం నమ్మింది యేసయ్యను. అమ్మా, ప్రార్థనకి వెళ్ళొస్తున్నావు, బాగానే ఉంది. కానీ నీ అత్త మీద నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా? ఈరోజు మధ్యాహ్నం ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాడండి. ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చి ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఏంటయ్యా అనంటే ఆ తమ్ముడు మాట్లాడుతూ ఉన్నాడు, అనయ్య, నాకు పెళ్ళయ్యి 8 నెలలు అవుతుంది. మరి నా భార్య ఆల్రెడీ ప్రెగ్నెంట్, 4వ నెల వచ్చింది. పెళ్ళైన 3వ నెలకే మా ఇద్దరి మధ్య గొడవ వచ్చి మా అత్త మామ తీసుకెళ్ళిపోయారు. అన్నయ్య, మా అత్త మామ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళింది కాక పంపించమని అడిగితే మొన్న మధ్య నా మీదే కాకుండా మా అమ్మ మీద, మా నాన్న మీద, మా చెల్లెల మీద, మా అన్నయ్య మీద కూడా కేసు పెట్టారన్నయ్య. ఫోన్ చేస్తే బాగోదని చెప్పారు స్టేషన్లో. నా భార్య ఆల్రెడీ ప్రెగ్నెంట్ అన్నయ్య. పాపో బాబో పుట్టిన తర్వాత ఒకవేళ తండ్రి మా నానేడని అడిగితే వాళ్ళ అమ్మ ఏం చెప్పిద్ది అన్నయ్య? ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. నేను చిన్నప్పటి నుంచి దేవుడు అంటే భయభక్తి కలిగే బ్రతికాను. కానీ ఈరోజు నాకే ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నా గురించి ప్రార్థన చెయ్యన్నయ్య అని అడిగాడు. అసలు మీ ఇద్దరికి ఎందుకు గొడవ వచ్చింది అని అడిగితే, ఏమీ లేదన్నయ్య, మేము వేరే చోట ఉంటున్నాము, అక్కడ ఆవిడ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుందని వాళ్ళ అమ్మోళ్ళకు ఫోన్ చేసి, అమ్మా మీ అమ్మాయిని ఒక 4 రోజులు ఇంటికాడు పెట్టుకోండి, మీ అమ్మాయికి ఆఖరికి కుక్కర్లో పెట్టిన అన్నం చూసుకోవడానికి కూడా కష్టమైపోతుంది, ఎక్కడ కష్టపడిపోతుందోనని ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చాను, కుక్కర్ కొనుక్కొచ్చాను, గ్యాస్ పొయ్యి అన్నీ తీసుకొచ్చి పెట్టాను. అయినా సరే గ్యాస్ పొయ్యి వెలిగించడానికి మీ అమ్మాయికి రావట్లేదు అంటే అట్టా పెంచారన్నమాట తల్లిదండ్రులు. ఒక 4 రోజులు మీ దగ్గర పెట్టుకోండి, ఓ పక్కన కక్కుతాను, ఓ పక్కన పని చేసుకోలేకపోతుంది, రోజు వాటర్లో తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది, ఎక్కిన మంచం కిందకి దిగట్లేదు, ఒక్క 4 రోజులు చూడండి, నాకు వచ్చే జీతం కూడా సరిపోవట్లేదు అని చెబితే కాముగా వచ్చి తీసుకెళ్ళారంటండి. ఇకనంతే
పంపించమంటే పంపించమంటున్నారు. సరే, గొడవ మొదలయ్యింది, కేసు వరకు వెళ్ళిపోయింది. సరేనయ్యా, ఈ మధ్యలో పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళతో ఏమన్నా అడిగించావా అని అడిగా. అడిగించాం కాననే వాళ్ళు అసలు ఎవరి మాట వింటలేదనయ్య. వాళ్ళు మా ఏరియా వాళ్ళే. సరే, నేను మాట్లాడదేమో అన్నట్టుగా, నాకు తెలిసేమో అన్నట్టుగా నేను, ఏయ్యా ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్నగారు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళ అమ్మ నాన్నగారు పాస్టర్ గారు అన్నయ్య అని అన్నాడు. నాకు ఒకసారి షాక్ తగిలింది. ఓరు నాయను, ఏంటి వాళ్ళ అమ్మ నాన్నగారు అంట, అంటే ఈ కుర్రోడాల అత్త మామగారు పాస్టర్ గారు అంట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకవేళ ఏదన్నా జరిగితే చిన్న చితకి ఏదన్నా 4 మాటలు చెప్పి హెచ్చరించి మరలా పంపించేయాల్సింది పోయి వెళ్ళిపోయి కేసు పెట్టేశారంటండి. ఎవరో పాస్టర్ గారు చూడండి, యేసయ్య ప్రేమ ఎంత ఉందో క్రైస్తవ్యంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసయ్య నమ్ముకున్న వాళ్ళు మరి ఆ మాత్రం కేసు పెట్టకపోతే ఆడి మీద కాదు, ఇంటిలో పాది పెట్టేశారట. ఊరు నాయన, అసలు యేసుతత్వం ఎంతగా కనపడుతుందండి. అమ్మాయి, మీ ఊర్లో అట్టంటోళ్ళు లేరులే, మా ఏరియాలో ఉన్నారు అట్టంటోళ్ళు. లేకపోతే ఆడలు వచ్చేస్తాయి మీ ఊర్లో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి ప్రియమని దేవుని పిల్లారని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే యేసుక్రీస్తు నమ్ముకుని సేవ చేస్తూ, అయ్యా వారి సంఘంలో ఎంతమంది, 50 మంది ఉంటారయ్యా. అరే, 50 మందికి నీతి మాటలు చెప్పేవాడు తన కూతురు విషయంలో అవసరమైతే ఏదైనా 4 మాటలు చెప్పి పంపించాల్సింది పోయి అవసరానికి తగినట్టుగా వెళ్ళిపోయి అల్లుడి మీద కేసు పెట్టేశారండి. వాడు ఏమో ఏడుస్తున్నాడండి, బాధపడుతున్నా, భార్య నాకు కావాలంటున్నా, కానీ వాళ్ళు మాత్రము పంపించడానికి విడాకులు ఇచ్చేస్తామన్నారండి. పెళ్ళి ఎంతకాలం అయింది నా మాకు. అమ్మ, యేసయ్యను నమ్ముకుని సేవ చేస్తా, లేకపోతే యేసుక్రీస్తును అంగీకరించి ప్రియమైన దేవుని పిల్లలారని కేసుల వరకు, కుట్లట్ల వరకు. ఏదండి యేసయ్య ప్రేమ? ఎక్కడండి సంఘములో యేసయ్య ప్రేమ? చర్చికి వెళ్తారు, మందిరానికి వెళతారు, వాక్యం వింటారు, పాటలు అన్నీ చేస్తారు, కానీ పక్కింటోళ్ళ మీద గొడవడుకోవడం కొంతమంది ఉంటారండి. కుక్క మీద, నక్క మీద, పెట్ట మీద, కోడి పెట్ట మీద పెట్టుకొని తిట్టేస్తారండి పక్కన వాళ్ళని. అమ్మో, కదిపేవు కానీ దాన్ని మాత్రం కదప, దాన్ని నొట్టనరే మాకు అంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకు? భాషలు మాట్లాడిద్ది. భాషలు మామూలు భాషలు కాదు. అసలు పరిశుద్ధాత్మ వచ్చిందంటే మొత్తం చర్చి అంతా డొల్లాడమే. పరిశుద్ధాత్మ వస్తే భాషలు మాట్లాడితే అసలు ఏమి లేదు. ఇక్కడే పక్కన చెవులు మూసుకోవటమే. ఎక్కడ దేవుని మందిరం. మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి బయటకు వచ్చేసిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత చూసుకో, ఆ భాషలో ఇక్కడ భాషలు వేరు. అక్కడేమో దేవదోషల భాషలో, దేవదూత భాషలో, ఇంటికి వస్తేనేమో పంచాంగం అన్నమాట. అసలు వదిలిపెట్టదు, మామూలుగా కాదు. అక్కడేమో పరిశుద్ధాత్మ దొల్లాడిద్ది. ఎక్కడెవడన్నది రా చూసుకుందాం. మరి అయినారా, యేసయ్య ప్రేమ అండి ఇది. అమ్మో, యేసయ్య ప్రేమ ఆ మాత్రం లేకపోతే ఇంకెట్ట ఉండిద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నమ్ముకున్న తర్వాత నీ బ్రతుకు ఏం మారిందో చెప్పు నాకు. ఒకప్పుడు లోకములో ఎలా ఉన్నావో, యేసు నమ్ముకోకుండా ఎలా ఉన్నావో, యేసు నమ్మిన తర్వాత కూడా అంతకన్నా దారుణంగా తయారయ్యేవే. ఈ లెక్క మందిరానికి, చర్చికి వెళ్ళే కన్నా కొంపలో కూర్చోవడం బెటర్. ఎందుకంటారేమో, దేవుని మందిరానికి వెళ్ళి నీ నోటికి రాని మాటలు, కాని మాటలు పలుకుతా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతా. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని నామాన్ని అవమాన పాలు చేసే కన్నా కొంపలో కూర్చుని నెత్తి మీద గొడ్డేసుకుని, తడి గొడ్డేసుకుని కూర్చొని అంత ఉత్తమం లేదనుకుంటానండి నేను. దేనికండి? యేసుక్రీస్తును నమ్ముకుని రక్షించబడి మారు మనసు పొంది ఎన్నో ఏళ్ళయిందే, కానీ నీ బ్రతుకు మారిందా? అమ్మా, ఈరోజు బల కార్యక్రమం అమ్మా. ఆవిడతో సమాధాన పడు. నేను సమాధానం పడ్డామా? అది నా కాళ్ళ మీద పడి నేను సమాధాన పడినా. అని నన్ను అడిగి నేను సమాధానం ఏంటి? నీకా పరలోకం? యేసయ్య ప్రేమ లేకుండా ఈ లోకంలో నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే అమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. ఆ టీసీ వచ్చి ట్రైన్లో నుంచి ఎట్టా తోచేసాడు, నిన్ను కూడా అట్టాగే తోచేస్తాడు నా దేవుడు. జాగ్రత్త.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీ క్రియలు బాగానే ఉన్నాయి, నువ్వు దశంభాగాలు బాగానే ఇస్తున్నావు, కానుకలు బాగానే ఇస్తున్నావు, చర్చి బాగానే కట్టించావు, సిమెంట్ కట్టలు ఇచ్చావు, ఫ్యాన్ ఇచ్చావు, ఇచ్చింది కాక ఊరంతా చెప్పుకున్నావు. అది నేనే ఇచ్చింది, నీకేం తెలుసు? మా చర్చిలో ఒక ఆవిడ ఉందండి, ఎవగా ఫ్యాన్ ఇస్తానంది. మంచి ఫ్యాన్, దిట్టమైన ఫ్యాన్ ఇచ్చింది అనుకున్నా. తీరా చూసేసరికి 350 రూపాయలు అంట. ఆఫర్ పెట్టాడంట. తీసుకొచ్చింది, దిగచ్చగా ఏం చేస్తాం, దాని మీద మళ్ళీ పేరు ఒకటే దేనా. ఏంటి ఆ ఫ్యాన్ మీద 350 రూపాయలు, ఫ్యాన్ మీద మళ్ళీ పేరు రెక్కల మీద దేనా. ఒక రెక్క మీద రాసి వదిలిపెట్టలా, 3 రెక్కల మీద రాసింది. సరే వచ్చి ప్రార్థనలో కూర్చునేది ఎక్కడ కూర్చుంటుంది అనుకున్నా, ఆవిడ ఫ్యాన్ కిందే కూర్చుంటుంది. అది సరిగ్గా తిరిగి చావట్లా. 350 ఫ్యాన్ కొని అట్టాగే ఉండిద్ది. స్తోత్రం చెప్పండి. యేసయ్య అంటే ప్రేమ. అయ్యగారు అసలు నేను వదిలిపెట్టనండి, చచ్చిపోయినా అసలు నా ప్రాణం ఉన్నంత మట్టికి అసలు నిన్ను వదలనంట కొంతమంది అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడు అవసరం తీరే వరకు తిరుగుతాడు. అవసరం తీరిన తర్వాత చూసుకో, పాస్టర్ గారా, షట్రక్క, అసలు ఆడు ఎవడో నాకు తెలియదు. లేరండి, లేరా ఎట్టంటి వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బెగ్గరగా ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవుని నామాన్ని స్తోత్రిద్దామా? హల్లెలూయా. ఓ యవనస్తులారా, ఒకసారి ఆలోచించు, యేసయ్య ప్రేమ నీలో ఉందా? యేసయ్య ప్రేమ కలిగి నువ్వు ఉన్నావా? నువ్వు రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని సంవత్సరాలు అవుతుంది, కానీ నీ స్నేహితుడితో నువ్వు మాట్లాడుతున్నావా? యేసయ్య ప్రేమ నీలో ఉందా? అసలు ఎరగదీసేస్తాడని చర్చిలో పాటలు వింటున్నారు, నేను చెప్పే మాటలు. ఎరగదీసేస్తాడని చర్చిలో పాటలు ఏ క్లాసుగా పాడతాడండి. కొంపకు వచ్చిన తర్వాత అమ్మా బాబుని ఉతికేస్తాడండి. కొంపకు వచ్చిన తర్వాత అమ్మా బాబుని మామూలుగా కాదు. నేను ఇందాడు చెప్పాను చూసారా, మధ్యాహ్నం పూట ఒక తమ్ముడు వచ్చి నా దగ్గరికి వచ్చి ఏడ్చాడు, బాధపడ్డాడు, తన భార్య రావట్లేదని కేసు పెట్టారని. ఏనానా అసలు మీకేమన్నా మధ్యలో ఏమన్నా వేరే గొడవలు ఏమన్నా ఉన్నాయానంటే, అన్నయ్య పెళ్ళైన కాడి నుంచి అసలు మేము ఏ క్లాసుగా ఉన్నామని మా ఇద్దరి మధ్య ఏ తేడా లేదన్నయ్య. మరి తేడా ఎందుకు వచ్చిందిరా బాబు అని అంటే, ఒకసారి వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి వెళ్ళారు అన్నయ్య. వచ్చి వెళ్ళిన కాడి నుంచి ఫోన్ల మీద ఫోన్లు, నేను డ్యూటీకి పోతున్నాను, ఇది ఫోన్ మాట్లాడుతాను, నేను డ్యూటీకి పోతాను, ఇది ఫోన్ మాట్లాడుతుంది. ఈ ఫోన్ ఎక్కువైన కాడి నుంచి ఈ ఫోన్ ఏమంటా కొనిచ్చాను. ఈ కొనిచ్చిన కాడి నుంచి వాళ్ళ అమ్మలతో మాట్లాడుతుంది అన్నయ్య. ఫోన్ కొనిచ్చిన కాడి నుంచి తేడా వచ్చింది అన్నయ్య. మరి ఎందుకు కొనిచ్చేవరా? నువ్వే కదా చేసుకున్నది, కొంపకి తెప్పలా. సరే ఏదో చదివి చెప్పేసాడు, అయిపోయింది. మరలా గొడవ అయిందంట. ఎందుకు గొడవైంది? వాళ్ళ అమ్మోళ్ళు వస్తే చాలంట. వాళ్ళ అమ్మోళ్ళు వీళ్ళు ఇంటికి వస్తే చాలు. అసలు వాళ్ళ అమ్మోళ్ళు అంటే ఆ కుర్రోడికి అత్తమావన్నమాట. వాళ్ళు వస్తే చాలంట, గొడవేనంట. ఇదే విచిత్రం, అర్థం కాదండి. మరి ఆ మాత్రం పాదిరులు కదా, ఆ మాత్రం మరి క్రైస్తవులు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మాయి ఒకసారి ఆలోచించు. యేసుక్రీస్తుని తెలుసుకున్న నీవు, యేసుక్రీస్తుని అంగీకరించి నీవు ఒకసారి ఆలోచించు, యేసయ్య ప్రేమ నీలో ఉందా? భక్తి చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, చర్చి ఊడ్చేస్తున్నావు, కడిగేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, డొనేషన్లు ఇస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, కానీ యేసయ్య ప్రేమ నీలో ఉందా? అమ్మా, నీ అత్తను ప్రేమించే మనసు నీకుందా తల్లా? మాట్లాడబెట్టి నీ అత్తని ప్రేమించే మనసు నీకుందమ్మా? చర్చిలో ఎరగదీసేస్తున్నారు మనోళ్ళు, మామూలుగా కాదు. కొంపకొత్తే అత్తకి భోజనం పెట్టడానికి అదండి కుక్క పెడతారు చూసారా, సట్టి దాంట్లో పెట్టి కుక్క కట్టి ఇసిరేస్తారే, అట్టి ఇసిరేస్తున్నారండి మా హైదరాబాద్లో. మీ వాళ్ళు చాలా మంచివాళ్ళు, మీ ఊరోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఏంటి ఈరోజు వచ్చే కోడలు మామూలు కాదండి, నీకన్నా బాగా వండుతున్నారు, మాడగొట్టేస్తా. అదేమని అన్నాం అనుకో, అమ్మో నన్ను ఎట్టన్నారు. అమ్మ ఎందుకమ్మా మాడగొట్టేవమ్మ, కాస్త జాగ్రత్తగా ఉండవమ్మ అన్న దానికి గొడవ మొదలవుతుందండి. వెంటనే అమ్మకు ఫోన్ చేసేస్తుందమ్మాయి,
నువ్వు నీడు ఎట్టున్నాడు మొత్తం నన్ను ఎట్టుంది ఏంటి మారగొట్టేసాడు అది 4 మాటలు ఎక్కే చెప్పేస్తుంది. వాళ్ళు ఒక ఆటో కారో వేసుకుని ఒక 10 మందిని వేసుకొచ్చేసాడు, కాలో చెయ్యి ఎరగొట్టేసి వేసుకుపోతున్నారు దాన్ని. మరి యేసయ్య ప్రేమ అండి, మా యేసయ్య ప్రేమ మరి ఆ మాత్రం లేకపోతే ఎట్టగో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట అయితే చెబుతున్నా ప్రియమని దేవుని పిల్లారని, ఈ ఊరు మళ్ళీ మెకాయాలు గారు పిలిచినా పిలవకపోయినా ఒక మాట అయితే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు కాపురాలు పోయి తల్లిదండ్రుల మూలన అత్తమామల వలన చాలా కాపురాలు కూలిపోతున్నాయండి. వాళ్ళిద్దరూ ఎక్కలాచుకుంటారండి, చిలకా గోరెక్కలాగా ఎక్కలాచుకుంటారండి. వీళ్ళు ఎప్పుడైతే దూరతారో మంచిగా మొన్న మధ్య ఆ రోజు ఆదాము అవ్వ మధ్యలో పెట్టింది చూసేవా, సర్పం వచ్చి బుస్సు బుస్సు అంట అట్లా తయారయ్యి కొంతమంది వాళ్ళిద్దరూ మంచిగా ఉంటే చూడలేక వారవలేక ప్రేమగా ఉంటే వీళ్ళు వచ్చి పెట్టేస్తున్నారండి లైట్ స్విచ్ వేస్తున్నారు అక్కడుండి. ఎక్కడ హైదరాబాద్లో ఉంటుంది, ఇదేవరు తమిర్షా, ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ మంట మండిపోతుంది, ఎక్కడ రగిలిపోతుంది, మామూలుగా కాదు. ఏం చేయాలండి క్రైస్తవులను పేరుకు మాత్రం మీరేంటి మేము క్రైస్తవులమండి, మేము క్రైస్తవులు కిరస్తానోళ్ళం కాదు, మహాలకే క్రైస్తవులంట. ఏం పేరు? దావీదండి, దానియేల్ అండి, మార్తమ్మ, మరియమ్మ. అమ్మో నాయనో, ఆ మరియమ్మ నోటనో రేలేవరా బాబు. యేసయ్య ప్రేమ అండి. ఏమ్మా యేసయ్య దగ్గరికి వెళ్ళి మందిరానికి వెళ్ళి నేర్చుకున్నది ఏంటయ్యలారా మనము? ఏం వదిలిపెట్టావు చెప్పు, ఏం విడిచిపెట్టావు చెప్పు. నువ్వు అమ్మను ప్రేమించలేని కొడుకు లేరా? భార్య మాటిని అమ్మను కొట్టేవాళ్ళు లేడా? వాడు కాళ్ళు చేతులు ఎరగా మామూలుగా అంటున్నానండి, విరిగిపోవు కానీ ఆవేదనండి. రోజు పేపర్లో చూస్తూ ఉంటే ముసలోళ్ళని తీసుకెళ్ళిపోయి సమాధుల మధ్యలో వదిలేస్తున్నారండి తల్లిదండ్రులని, భార్య మాటలు విని. ఎవడు చెప్పాడు భార్య మాటలు విని అమ్మ బాబుని ఎక్కడో పడేయమని? యేసుని కదా నువ్వు నమ్ముకున్నది, యేసుని కదా నువ్వు అంగీకరించింది, యేసుని తెలుసుకుని బైబిల్ చదువుతా, వాక్యం చదువుతా, ప్రార్థనకి వెళతా, మీ అమ్మ బాబుని ఎక్కడో వదిలిపెట్టమన్నారా? వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారుగా. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మై యవనస్తులారా, రేపొద్దున నీ కొడుకు అదే పని చేస్తాడు. ఏది విత్తుతావు అదే కోస్తావు. ఓ కోళ్ళ, రేపు నువ్వు ఇంటికి అత్తగవుతావు. నువ్వు ఈరోజు నీ అత్తనే సొత్తలా, రేపొద్దున నీ ఇంటికి వచ్చిన కోళ్ళని నెగిరెగిరి తన్నిద్ది. తోత్తరం చెప్పండి. మాట్లాడరేటమ్మా. మే ఈ రాత్రి నీ బ్రతుకు మారాలి, ఈ రాత్రి నీ మనస్సు మారాలి, ఈ రాత్రి నీ హృదయం మారాలి. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానో తెలుసా ప్రియమని దేవుని పిల్లారని? నా యేసయ్య రాకడతి త్వరగా ఉంది. నా దేవుడు అంటూ ఉన్నాడు, ఓ సంగమా, నీలో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక లోపం ఉంది. ఏంటది? ఏంటది? ప్రేమ. యేసయ్య ప్రేమ నీలో లేదు, యేసయ్య తత్వం నీలో లేదు. యేసులా నువ్వు మాట్లాడతా, యేసులా నువ్వు బ్రతకట్లా. యేసు ప్రేమ లోకానికి చూపించమంటే ఎక్కడ చూపించేది నువ్వు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి అమ్మా. అమ్మాయి రేపు కూడా రమ్మంటారు నన్ను, మీ ఊరు రమ్మంటారు రేపు కూడా. మాట్లాడరేడు తల్లి, మీరు రమ్మన్నా రావద్దన్నా నేను వచ్చి తీరతానంతే. నాకొంత టైం. నా దేవుడు రేపటి వరకు పెట్టాడు ఇక్కడ ఈ గ్రామంలో. రేపటి వరకు మిమ్మల్ని ఉతికేసి ఆరేసి ఎండేసి వెళ్ళిపోతా. ఎందుకో తెలుసా? మీ దగ్గర డొనేషన్ దండుకోవడానికి రాలా. నీ కుటుంబంలో నెమ్మది రావాలి, నీ కుటుంబంలో సమాధానం రావాలి, నీ కుటుంబంలో సంతోషం చూడాలి. ప్రియమని దేవుని పిల్లారని ఈరోజు నీ కుటుంబంలో ఒక్కళ్ళన్నా ఉన్నారా సమాధానంగా ఉన్నవాళ్ళు? ఎందుకు? ఏ ఇంట్లో చూసిన కొట్లాటే, ఏ ఇంట్లో చూసిన గొడవలే. అరే యేసు నమ్ముకొని అన్నిల కుటుంబంలోనూ అలాగే ఉంది, యేసు నమ్ముకున్న కుటుంబం నీ కుటుంబంలోనూ అలాగే ఉంది. ఎందుకో తెలుసా? నీవు ప్రేమించలేని దౌర్భాగ్య స్థితిలో, ఇంకా అంధకారంలో మాడిపోయిన మసి ముఖం వేసుకుని తిరుగుతున్నావు. ఏదో పేరుకు క్రైస్తవు, సన్నం కొట్టిన సమాధులాగా ఎంతకాలం ఇలా జీవిస్తావు? నిజంగా యేసయ్య ప్రేమ నీలో ఉంటే ప్రతిరోజు నీ ఇంట్లో సంతోషమే, ప్రతిరోజు నీ ఇంట్లో సమాధానమే. నా యేసు చూపించిన ప్రేమ నిజంగా నీలో పుడితే
నీ ఇంట్లో ప్రతిరోజు సంతోషమేనండి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి తల్లులారా, హల్లెలూయా. దగ్గర 600 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు, వైజాగ్ నుంచి. 7 సంవత్సరాల క్రితం కలిసాం. అబ్బాయి యవనస్తుడు దానియేలు ఇక్కడే ఉన్నాడు. ఈరోజు వైజాగ్ అవతల రాజోలేనయ్యా, రాజోల నుంచి చాలా కష్టపడి చాలా ప్రయాసపడి వచ్చాడు ఇక్కడికి, ఈ మీటింగ్కి. 7 సంవత్సరాల క్రితం కలిసాము. అప్పట్లో నేను ఒక మాట చెప్పాను అబ్బాయితో, దగ్గర 2-3 గంటలకు మాట్లాడే నేను, నాన్న ఖచ్చితంగా నా దేవుని ప్రణాళిక నీ మీద ఉంది, నువ్వు దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలన్నా. నిజంగా ఈ 7 సంవత్సరాల మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఈరోజు రాజోలు ప్రాంతంలో సావుకుడుగా పాస్టర్గా దేవుని పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా. ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి ఆలోచించు. ఈ రాత్రి నేను చెప్పిన మాటలు నిజంగా నీలో నా యేసయ్య ప్రేమ ఉందా? ఓ యవనస్తుడా, ప్రార్థన చేస్తున్నావు కానీ నీ తల్లిదండ్రులను ప్రేమించే మనసు నీకుందా? ఓ కోడలా, నీ అత్తని ప్రేమించే మనసు నీకుందా? ఓ అత్తలారా, నీ కోడలు నీ కూతుర్ని ప్రేమించినట్లు నీ కోడలను ప్రేమించే మనస్సు నీకుందా? ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నా తెలుసండి? ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో ప్రేమ లేదండి, అత్త కోడల మధ్య ప్రేమ లేదండి, కన్నా కొడుకుల మధ్య ప్రేమ లేదండి. మా హైదరాబాదులో అయితేనండి, మీరు చాలా మంచోళ్ళండి, మా హైదరాబాదులో మాత్రం ఆడవాళ్ళని పొద్దున్నే చూస్తూ ఉంటా, పొద్దున కానీ సాయంత్రం కానీ చల్లబడిన సమయంలో ఏదో ఒక వీల్ చైర్ లాంటిది తోసుకెళ్తూ ఉంటారండి. వీల్ చైర్ అంటే కుంటోడో గుడ్డోడో మోగోడో మై రోడ్డు దాటలేనోడిని తీసుకెళ్ళి ఆ వీల్ చైర్లో కూర్చోబెడతారు, దాన్ని పట్టుకుని తోచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒకరోజు నేను నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను, నాకు ఒక తల్లి ఎదురయ్యింది. చాలా ఎర్రగా బుర్రగా అందంగా చాలా బాగుంది. ఆవిడ ఒక పెద్ద వీల్ చైర్ లాంటి తోసుకొస్తూ ఉంటే ఈవిడేమో ఒక చేత్తో తోస్తుంది, ఒక చేత్తో పూని మాట్లాడుతుంది. దాంట్లో ఏడుపు వినపడుతుంది. ఎవర్రా బాబు ఏడుతున్నాడు అనుకుంటే తీరా చూసేసరికి ఒక బొడ్డోడు ఉన్నాడు. ఓరిని వయ్యారం మండని అనుకున్న, మనసులో పైకి అనలేదు, కొడతారుగా, మనసులో అనుకున్నా. ఒకప్పుడు నాకు తెలిసినంత మట్టికి పిల్లల్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చే వరకు మీ అమ్మ నాన్న ఎత్తు తిరగలా, పాలవలా. కానీ ఈరోజు వాళ్ళ అందం పోతుందని మా హైదరాబాద్లో పాలవటం మానేస్తారనండి తల్లులు. అందుకని క్యాన్సర్ వస్తుందంట, రొమ్ము క్యాన్సర్. జాగ్రత్త, వందనాలు మీకు. ఎవరన్నట్టు ఉంటే మార్చుకోండి. అంతేకాదు, ఒకప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బొడ్డోడిని ఎత్తుకుని బోబో వేసుకుని ఈపు మీద వేసుకుని సంకల పెట్టుకుని తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎత్తుకుంటే పిల్లల తల్లి అని అనుకుంటారని వీల్ చైర్లో పడేసి అని తోచుకుంటూ పోతుంది. ఇక్కడ లేరులేండి మా హైదరాబాద్లో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాదండి, కన్నా 2 నెలలకే డ్యూటీకి వెళ్ళిపోతుంది అన్ని వదిలేసి. కన్నా 2 నెలలకే అన్ని వదిలేసి డ్యూటీకి పోతుంది. మరి ఎవరు చూస్తున్నారు? ఆ ముసలోడు ముసలమ్మ అందుకే పనికొస్తారు. వీడి కాలిమెంట్కి వెళ్ళిన కాడి నుంచి కాస్త 4 అక్షరాలు 4 నడకలు 4 మాటలు మాట్లాడేసరికి ఈ ముసలమ్మ తీసుకెళ్ళి అవతల ఓల్డేజ్ హోమ్లు వేసేస్తున్నారు. ఆడికి నడిచే వరకే, మాటలు వచ్చే వరకు, గెంతులు వేసే వరకేమో ముసలోడు కావాల్సి వచ్చారు. ఆడు నడిచేసరికి వీళ్ళని తీసుకెళ్ళిపోయామో ఓల్డేజ్ హోమ్లు వేసేస్తున్నారు. లేరా ఎట్లాంటి తల్లుళ్ళు? అమ్మాయి ఎట్లాంటి పిల్లలు లేరా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య ప్రేమను మరి ఏటనుకున్నారు? దయచేసి అర్థం చేసుకోండి. 2 చేతులు జోడించి మరి చెబుతున్న ప్రియమని దేవుని పిల్లారని, ఈ రాత్రి నా యేసయ్య ప్రేమ నీలో పుట్టాలి. నా యేసు ప్రేమ లేకుండా ఈ లోకంలో నువ్వు బ్రతకలేవు. యేసయ్య ఈ లోకాన్ని ఎలా ప్రేమించాడో నువ్వు కూడా అలాగే నీ చుట్టుపక్కల ఉన్న వారిని, నీ తల్లిదండ్రుల్ని, నీ రక్త సంబంధికుల్ని, నీ స్నేహితులు, అమ్మా నీ కోడల్ని, నీ అత్తని, నీ కూతుర్ని యేసయ్య ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమ కలిగి ఉండండి. దయచేసి అర్థం చేసుకోండి ప్రియమని దేవుని పిల్లారని. ఎంతోమంది తల్లిదండ్రుల ప్రేమ నోచుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లోకంలో ఎడారిలో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కన్నా మనల్ని దేవుడు చాలా శ్రేష్టంగా చేసేదే.
ఆయన మన పక్షంగా ఎంత ప్రేమ చూపించాడు. ఈ రోజు నువ్వు ఇలా క్షేమంగా ఇక్కడ నిలుచున్నావంటే నా యేసయ్య నిన్ను ఎంత ప్రేమించాడు. నువ్వు చేసిన వాటికి నా యేసయ్య ఎప్పుడో నిన్ను చంపేయాలి, కానీ నిన్ను బ్రతికించలేదా? మరి నీ ఇంటోళ్ళు నీ పక్కింటోళ్ళు ఎవరో ఏదో చేశారని వాళ్ళ మీద కక్ష ఆవేశము కలిగి ఉంటున్నావే. మరి నువ్వు చేసిన వాటికి నా యేసయ్య నీ మీద ఎంత కక్ష కలిగి ఉండాలి. పరలోక ప్రార్థన చదువుతాం, పరలోకమందున మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక. దాంట్లో ఒక మాట ఉండేది, మా రుణస్తులను మేము క్షమించినట్టు మా రుణములను చదవటానికే చెయ్యటానికే. పక్కన మాత్రం క్షమించాము, మనకు ఆ పరలోకం. మనము భజన చేసేది చక్క భజన, మనకన్నా పక్కన అన్నీలు పెట్టాలనుకుంటా నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ముగించేస్తున్నా. ప్రియమైన దేవుని పిల్లారని, నీకింట్లో అన్నీ ఉండొచ్చు, నీకన్నీ ఉన్నాయి, కానీ యేసయ్య ప్రేమ నీలో లేదు. ఇది లేకపోతే నువ్వు పాపివే. నీలో ఒక లోపం ఉందంటున్నాను నా యేసయ్య. ఆ లోపాన్ని నువ్వు సరిచేసుకో. నువ్వు ప్రేమ లేకుండా నువ్వు ఈ లోకంలో ఉంటే అంటూ ఉన్నాడు ఆయన, నరహంతకుడివే, నీ సహోదరుని కొరకు ప్రాణం పెట్ట బుద్ధుడివై ఉన్నావయ్యా. ఆ మాట చూపించి నేను ముగిస్తాను. ఒకసారి చూడండి ఆ మాట, 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు, యేసయ్య మన కొరకు త్యాగం చేశాడు, యేసయ్య నీ కొరకు సిలువలో బలియాగమయ్యాడు, యేసయ్య నీ కొరకు రక్తాన్ని చిందించాడు. నా యేసు ప్రేమ లాంటిది. అదే మాట మరలా నీకు చెబుతున్నాడు. నేను నీ కొరకు ఎలా ప్రాణం పెట్టానో నీవు కూడా నీ స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టాలి. నీవు కూడా నీ పక్కింటి వారి కొరకు అవసరమైతే ప్రాణం పెట్టమంటున్నాడు. కానీ ఈ రోజుల్లో యేసు మన కొరకు ప్రాణం పెట్టినట్టు సహోదరుల కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరన్నారు చెప్పండి? మాట అంటేనే తట్టుకోలేము. ఒక మాట అంటే చాలు, నన్ను నువ్వనేది నేను నట్టడానికి నీ గెన్నుగుంట్లు. యేసయ్య క్షమించమన్నాడు కదమ్మా, క్షమించేయమన్నాడు కదా.